వ్యతిరేకిస్తుంది. ఈ మున్సిపల్ శాఖను తన దగ్గరే పెట్టుకొని తన ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నటువంటి ఈ హైడ్రా ఆయన ఇంకా ముఖ్యమంత్రి గారు దీన్ని హిట్లర్ గా సంబోధించినటువంటి సందర్భం ఉన్నట్టుంది. హిట్లర్ అంటే ప్రపంచం మొత్తం ఒక నియంతగా చూసింది కానీ ఆయనను గొప్ప వ్యక్తిగా అయితే చూడలే. అట్లాంటి వాటితో సంబోధించి ఇంకా అబాస్ పాలైనటువంటి ఈ ఆర్గనైజేషన్ పట్ల మేము సంపూర్ణంగా పెద్దలకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం చేసేటువంటి పరిస్థితిలో గనక ఈ హైడ్రా వ్యవహరిస్తే వి 100% అగైనెస్ట్ ద హైడ్రా. అందుకే మా పార్టీ నేతలు, మా పార్టీ అగ్రనాయకులు, మా పార్టీ అధిష్టానం చెప్తుంది మా ప్రభుత్వం వస్తుంది, వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ లో ఖచ్చితంగా. శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు సార్? హైడ్రా లక్ష్యాలు కరెక్ట్ కాదంటారా? రంగనాథ్ గారు ఆ కోర్టు ధిక్కారం చేయడం దాని కారణంగానే ఆయన పైన చర్యలు తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? హైడ్రా లక్ష్యాలు అయితే మీరు కూడా అంటున్నారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మేము ప్రయత్నాలు చేసినామని చెప్తున్నారు. హైడ్రా ఇప్పుడు చేస్తున్న పనులను మీరు ఎట్లా చూస్తారు? సరే, పేదలకు న్యాయం పెద్దలకు న్యాయం అనేది మళ్ళొకసారి మేము చెప్పేది ఒకటే, పెద్దోళ్ళకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయం, వ్యక్తిగత ప్రయోజనాలకు పనిచేసేటువంటి సంస్థగా దీనివల్ల మంచి కూడా జరిగి ఉండవచ్చు, మేము కాదనట్లేదు. కానీ కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులుగా, లేకపోతే వ్యవస్థలో కొంతమందిని భయపెట్టడం కోసం పేదోని కొట్టితే ఎవడు అడిగేతోడు ఉండడం చెప్పి వాని భయపెట్టేటువంటి ప్రయత్నం చేయడానికి ఉపయోగించే సంస్థగా, లోపభూయిష్టమైనటువంటి వాటితోని ముందుకెళ్లేటువంటి సంస్థగా ఇది పనిచేస్తే పూర్తి స్థాయిలో ఈ రోజు పూర్తి చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ వాటిని స్వాగతిస్తూ నిజంగా ఈ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది, చెంపదెబ్బ లాంటిది. ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ రోజు ప్రధాని గారు నైతిక బాధ్యత వహిస్తూ యువత ఈ రోజు ఏదైతే వ్యతిరేకించిందో, లీక్లకు వ్యతిరేకంగా పనిచేస్తే ప్రధాని గారు రాజీనామా చేసిండ్రో, నిజంగా నైతికత, నిబద్ధత ఇలాంటి అంశాల గురించి నిన్నమన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిండ్రు. ఇది నిజంగా ఆయన కూడా దాన్ని అనుసరిస్తే వారు కూడా ఈ రోజు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి, అట్లాంటి దుస్థితి. శ్రీనివాస్ గారు మీరు మిషన్ కాకతీయతోని తెలంగాణలో ఉన్న చెరువులన్నింటినీ కూడా అంటే ఒక 70% చెరువులను పునరుద్ధరించారు. అదే క్రమంలో గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువుల విషయంలో మీరు అక్రమార్కులకు సహకరించారు. చెరువులు కబ్జాలకు గురైన క్రమంలో మీరు వాటిపైన చర్యలు తీసుకోలేదు. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాము. దాంట్లో మరి ఒక స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఆ విశేష అధికారాలు ఇచ్చి ఒక ఐపీఎస్ లాంటి అంటే రంగనాథ్ లాంటి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని అక్కడ చేస్తేనే అందరికీ భయం ఉంటుంది. అదే క్రమంలో జన్వాడలో మరి కేటీఆర్ స్నేహితుడైన కేటీఆర్కి సంబంధించిన ఆయన స్నేహితుడి ఫామ్ హౌస్ కూడా కూలగొడతాను, ఎందుకంటే అది నాలాను ఆక్రమించి ఉంది కనుక. సో అది కూడా కూలగొడతారన్న తర్వాత సరే, ఇది పార్టీలకు అతీతంగా ఎవరైతే నిజంగానే నాలాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేశారో వాళ్ళందరినీ తొలగించడం పట్ల కొంత గ్రేటర్ ప్రజలు కూడా కొంత హైడ్రాకు మద్దతు ఇచ్చారు. కానీ దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేయలేంది కాంగ్రెస్ హయాంలో చేశారు కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హైడ్రా రద్దు చేస్తామంటున్నారా? అదే క్రమంలో మరి హైడ్రా చేస్తున్న మంచి పనులను మీరు మెచ్చుకునే పరిస్థితి ఉండదా? మళ్ళీ కూడా చెప్తున్నా, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మేము హైడ్రాకి మేము ససేమిరా వ్యతిరేకంగా, హైడ్రాకి వ్యతిరేకం కాదు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ హైడ్రాలో లోపాలకు వ్యతిరేకము. మేము జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టమన్నాము, స్వయాన కేటీఆర్ గారే కూలగొట్టమన్నారు. అనుమతులకు లేకపోతే దేనికైనా అంటే ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసినటువంటి ఎంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని అయినా కూడా కూల్చివేయవలసిందే, తీసివేయవలసిందే. దానికి ఒక పద్ధతి ప్రకారం పోవాలని చెప్తున్నాం. ఈ రోజు వాళ్ళు చెప్పిండ్రు సెలవులు ఉన్నాయి, విద్యా సంస్థలను ఓవైసీ బ్రదర్స్ ఉన్నటువంటి FTL లో ఉన్నటువంటి వాటిని మేము కూల్చలేదు, ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళ బిల్డింగ్ కూల్చలేదు, పిల్లలందరూ ఆ రోడ్డు మీద వస్తారు అని. మరి సెలవులు వచ్చినప్పుడు ఏ విధంగా దానికి ప్రత్యామ్నాయం చూపించిండ్రు, ఎంతవరకు కూల్చివేసిండ్రు? తిరుపతి రెడ్డి గారి ఇల్లు FTL లో ఉందని మార్పు కూడా చేసిపోయిండ్రు. మరి ముఖ్యమంత్రి గారి స్వయాన సొంత అన్నని అది కూల్చినుంటే ముఖ్యమంత్రి గారికి ఇంకా క్రెడిబిలిటీ వచ్చేది. అక్కడ ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన ఫెయిల్ అయింది అనిపిస్తుంది నాకు. ఇంత యంగ్ డైనమిక్ గా వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి హైడ్రా లాంటి వాటిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా తన దగ్గరకు వచ్చేసరికల్లా ఇట్లా ఇబ్బంది పడ్డ సందర్భాలను చూస్తే ప్రజలు కూడా నవ్వుతారు. అంటే మంచి ఎంత ఉందో చెడును మేము వ్యతిరేకిస్తున్నాం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మేము హైడ్రా చేసే మంచి పనులకు మేము వ్యతిరేకం కాదు. హైడ్రా నిక్కచ్చిగా పనిచేయాలి. ఈ రోజు కోర్టు చెప్పింది
మీరు నోటీసులు ఇవ్వాలి, శని ఆదివారాలు కూల్చొద్దు, ప్రభుత్వ సెలవు దినాలలో కూల్చొద్దు, ఆ నిబంధనల మేరకు పనిచేయాలి. అది మేము స్వాగతిస్తున్నాం, దానికి మేము వ్యతిరేకం కాదంటున్నాం కదా. మళ్ళొకసారి చెప్తున్నాం, ఈ రోజు జన్వాడ ఫామ్ హౌస్ కనుక కేటీఆర్ గారిది అయితే అది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే కూల్చివేయండి అని స్వయాన కేటీఆర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. మళ్ళీ ఇంకా దాంట్లో జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ గారు ఏమైనా అతీతం అనండి ప్రభుత్వానికి? ఎవరి అతీతం కాదు కదా. నేను తప్పు చేసినా, మీరు తప్పు చేసినా, దేవుడు తప్పు చేస్తేనే శిక్షింపబడ్డాడు కేటీఆర్ గారని, మీరేం నేనేది. Okay.